ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర సంభాషణ జరిగింది. మంత్రి నిమ్మల రామానాయుడు జ్వరంతో బాధపడుతూ శాసనసభ సమావేశాలకు హాజరవుతున్నారు. గోరుగల్లు రిజర్వాయర్పై సమాధానమిచ్చిన మంత్రి నిమ్మల తన సీట్లో కూర్చున్న తర్వాత ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. తామరాకు మీద నీటిబొట్టులా మినిస్టర్ సమాధానమిచ్చారని రఘురామకృష్ణరాజు సరదాగా అన్నారు. దీంతో మంత్రి లోకేష్ వెంటనే స్పందిస్తూ రామానాయుడు జ్వరంతో అసెంబ్లీకి వస్తున్నారు, చెప్పినా వినడం లేదు, మీరైనా రూలింగ్ ఇవ్వండి అధ్యక్ష అని చెప్పారు. అటు విష్ణుకుమార్ రాజు కూడా జ్వరం తగ్గేంత వరకు అసెంబ్లీకి రాకుండా రూలింగ్ ఇవ్వాలని కోరారు. దీంతో జ్వరం తగ్గే వరకు అసెంబ్లీకి రావద్దు, ఇది తన రూలింగ్ అంటూ రఘురామ చెప్పడంతో సభ్యులు నవ్వుకున్నారు. కూడా మీ ద్వారా అర్థం చేసుకోవాలని కోరుతూ ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో ఆ 99 కోట్ల రూపాయలు కూడా ఏదైతే ఎస్టిమేషన్ పంపించామో అవి శాంక్షన్ తెచ్చుకుని ఆ పనుల్ని పూర్తి చేసి ఆ గండికోట రిజర్వాయర్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఆ పనులు చేసేటువంటి బాధ్యత తీసుకుంటామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. అది మీ ఆవేదనకి ఆయన ఆవేదన తోడైంది తప్ప తామరాకు మీద నీటి పొట్టుల సమాధానం రాలేదు. అంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి, బట్ అర్థం చేసుకున్నారు. హాస్పిటల్లో ఉన్నా సరే ప్రత్యేకంగా వచ్చారు. డిప్యూటీ స్పీకర్ సార్ కొంచెం మంత్రి గారిని రెస్ట్ తీసుకోమని మీరు చెప్పాలి. అవును, ఎందుకంటే నిన్న కూడా జ్వరంతో వచ్చారు, కౌన్సిల్ కూడా జ్వరంతో వచ్చారు. చెప్పా రెస్ట్ తీసుకోండి, 2 రోజులు కోలుకోవాలి, మీరు సరి పడుకోవట్లేదని చెప్తాను, వినట్లేదు. మీరన్నా చెప్తే వింటారు మరి, మీరన్నా రూలింగ్ ఇస్తే కానీ వింటారు అధ్యక్ష. ఎందుకంటే పాప చాలా ఇబ్బంది పడుతున్నారు. అది వెరీ సీరియస్ సబ్జెక్ట్. అదేంటి సార్ వద్దంటారు? అత్యంత క్లిష్టమైన శాఖ మన గౌరవనీయులైన నిమ్మల రామానాయుడు గారు చేస్తున్నారు అధ్యక్ష. మంచినీరు డాక్టర్ రామానాయుడు గారు మా ఊరే కాబట్టి స్పెషల్ ఫోకస్ ఉంటుంది. మా జిల్లా అధ్యక్ష, నేను పుట్టిన ఊరు పక్కనే వారి ఊరు, విశాఖ జిల్లా కాదు, నర్సాపూర్ దగ్గర మీ ఇది. కానీ ఆయనకి ఎన్నో సేవలు చేస్తున్నారు. అంటే మనకి విజయవాడలో వచ్చిన ఫ్లడ్స్లో కానీ, లేకపోతే పోలవరం ప్రాజెక్టు గురించి కానీ ఆయన పడుతున్న కష్టాన్ని అందరూ గుర్తిస్తున్నారు. ఆయన ఆరోగ్యం బాగున్నప్పుడు ఆయన సభకు రావటం అనేది సబబు కాదు అధ్యక్ష. దయచేసి గౌరవ మంత్రి గారిని రెస్ట్ తీసుకుని ఆయన ఆరోగ్యం కుదుటపడిన తర్వాతే సభకు రావాలి తప్ప నార్మల్గా లేకుండా మీరు ఒక రూలింగ్ ఇచ్చి మన అందరి తరపున కూడా వారికి విన్నవించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. శనివారం వారాల్లో రికవర్ అవుతారు మంత్రి గారు. డ్రిప్ లైన్తో వచ్చారు అధ్యక్ష, చూస్తే ఇంకా ఉంది చేకి. అసెంబ్లీ లాబీలో మంత్రి లోకేష్ కు రామానాయుడు ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా మరోసారి రామానాయుడు ఆరోగ్యం గురించి లోకేష్ వాకబు చేశారు. ఒక చేతికి సెలైన్ ఇంజెక్షన్, నేడు మరో చేతిలో పేపర్లు పట్టుకుని తిరుగుతూ ఉంటే ఆరోగ్యం ఏం కావాలని ప్రశ్నించారు. దీంతో నిన్నటికంటే ఈరోజు ఆరోగ్యం బాగానే ఉంది, అందుకే వచ్చానని రామానాయుడు సమాధానమిచ్చారు. మాట వినుకుంటే తన యాపిల్ వాచ్ను చేతికి పెట్టి నిద్రను మానిటర్ చేస్తానని లోకేష్ అనడంతో సభ అయ్యాక విశ్రాంతి తీసుకుంటానని రామానాయుడు సమాధానమిచ్చారు. చూసి అడిగారు, బయటకు వచ్చి కౌన్సిల్ వచ్చి అడిగారు, ఏ విధంగా రాత్రి హైదరాబాద్ వెళ్ళొచ్చు సిఎస్ఆర్ ఫండ్ కోసం ఫార్మర్ సాయంత్రం ఇచ్చారు అపాయింట్మెంట్. మళ్ళీ మన ఎంత లేదు మాకు వస్తారని మధ్యాహ్నం 2 గంటల కాలేదు, సస్పెండ్ రాత్రి 10 గంటల సస్పెండ్ చేయించాలి సీరియస్గా యాపిల్ వచ్చేస్తాను, మీ స్లీప్ మేము మానిటర్ చేస్తాం. ప్రశాంతంగా బాగా ప్రశాంతంగా కళ్ళ మీకు పోదారం నాకేం పాఠశాల పంపాలి.